అయ్యా, నాన్నగారు మరణించే ముందు నాకు 5 విషయాలు చెప్పడం జరిగిందండి. మొదటిది, నన్ను కాల్చొద్దు, పాత పెట్టు, ఇంటిలోనే 8 అడుగులు పైగా గోతు తీసి అక్కడే పాత పెట్టు, మొదటిదండి. రెండవది, పెద్ద రోజు కానీ చిన్న రోజు కానీ చెయ్యొద్దు, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, రెండవది చెప్పారండి. మూడవది, ఏ స్త్రీకైనా పెళ్ళయ్యాక తన భర్తే తన సర్వస్వం అయిపోతుంది. భర్త పోయిన ఆడది గుప్పెడు దుఃఖంలో ఉంటుంది. అలాంటి సమయంలో వెళ్ళి తన బొట్టు, తన చీర, తన గాజులు తీసేయడం అనేది ధర్మం కాదు. ఎప్పుడూ ఆ పని చేయొద్దు. మీ అమ్మకి నాతో గాజులు, పువ్వులు, బొట్టు రాలేదు, తన పుట్టుకతో వచ్చింది. కాబట్టి నేను వెళ్ళినా ఎక్కడున్నా ఆవిడ వ్యక్తిత్వం, ఆవిడకంటూ ఒక స్థాయి, ఆవిడ గౌరవం ఎప్పుడూ కాపాడాలి. కానీ ఎప్పుడూ అది చేయనివ్వకు, ఎవరిని దగ్గరికి వెళ్ళనివ్వకు అనేది మూడోదండి. నాలుగవది, ఆయన చెప్పినట్టుగా చెప్తున్నాను సార్ మీ అందరికీ. ఆ రాజమండ్రి ఎదవ నేను చచ్చిపోయినా, మీ అమ్మ చచ్చిపోయినా దాని గాలి కూడా ఈ ఇంటి మీద తాగడానికి వీల్లేదు. ఎప్పటికీ దాన్ని క్షమించకు, ఎప్పటికీ దాని దగ్గర రానివ్వకు, గుర్తుపెట్టుకో అని చెప్పడం జరిగింది. ఐదవది, ప్రభుత్వం ఏమిచ్చినా స్వీకరించొద్దు, ఎప్పుడు వాళ్ళ దగ్గర చేయి చాపొద్దు అని 5 విషయాలు చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే మేము అన్నీ కూడా చేసుకుంటూ వచ్చాము. మా విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు కన్నంతకే పిల్లలకి తల్లిదండ్రుల మీద సర్వహక్కులు ఉంటే, కానీ కష్టపడి పెంచి చదివించి పెళ్ళిళ్ళు చేసి సమాజంలో ఒక ఇంటి పేరు ఇచ్చి ఒక స్థానం ఇచ్చిన తల్లిదండ్రులకి ఒక కోరిక, ఆశయాలు, ఆశలు, గౌరవం, మర్యాద ఉండకూడదండి. కేవలం కన్నంతకే పిల్లలకి సర్వహక్కులు తల్లిదండ్రుల మీద ఉంటాయా అండి? ఇంకా తల్లిదండ్రులకంటూ ఏమి గౌరవం, ప్రతిష్ట, మర్యాద ఏమి ఉండవా అండి? ఇంకా అవి కోరుకోకూడదండి తల్లిదండ్రులు. ఏ రోజైతే ఆ తల్లిదండ్రులు బాధపడ్డారో ఆ రోజే వాళ్ళు పిల్లలే కాదండి. అది నేనన్నా ఎవరన్నా సరే. ఆ విషయంలో నా తండ్రి పడ్డ బాధ ఇంత అంతా కాదండి. హార్ట్ అటాక్ వస్తుందంటే చేయడానికి ఒక టెస్ట్ ఉంది, ఫ్రాక్చర్ అయితే చూడడానికి ఒక స్కానింగ్ ఉంటుంది, క్యాన్సర్కి బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, మానసిక క్షోభకి ఏ టెస్ట్ ఉండదండి. ఆ భగవంతుడు సాక్షిగా నా తండ్రి పడ్డ మానసిక క్షోభ ఇంత అంత కాదండి. ఎందుకంటే నా తండ్రికి చిన్న వయసులోనే తల్లి కోల్పోయారండి. ఎవరో వయసులో తండ్రిని కోల్పోయారు. మా అన్నయ్య గారు పుట్టాక ఆ నాన్నగారి పేరు, ఆ మహాతల్లి పుట్టాక ఆయన తల్లిగారు పేరు పెట్టుకుని ఎంతో మురిసిపోయేవారట. ఆవిడ బాధపడితే ఆయన బాధపడేవారండి. ఆవిడ పాదానికి మట్టి అంటకూడదని స్కూలుకు కూడా పంపడం మానేశారండి. అందరికంటే ఎక్కువ దగ్గరగా చూసింది ఆవిడే నా తండ్రినండి. ఆయన గోరుముద్దలు తిని ఆయన చేతుల మీద పెరిగిన వ్యక్తి ఈరోజు ఆయన 300 సంవత్సరాలుగా మా కుటుంబం పరువు, ప్రతిష్ట దాచుకుంటున్న దాన్ని రోడ్డుకి ఈడిచి తండ్రిని అనరాని మాటలంటే ఏ తండ్రి భరించగలడండి? ఏ తండ్రి క్షమించగలడు అనేది ప్రజలందరూ ఆలోచించాలండి. కూలి పని చేసుకుండే తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రధానమంత్రులు, అత్యంత కోటేశ్వరుల తల్లిదండ్రులకైనా ప్రతి ఒక్కరికి ఒక విలువలు ఉంటాయి, ఒక నమ్మకాలు ఉంటాయి, ఒక ప్రతిష్టలు ఉంటాయి ప్రతి కుటుంబానికి. అది దెబ్బ తీసిన నాడు ఆ పిల్లల్ని క్షమించకూడదండి, ఎప్పటికీ క్షమించకూడదండి వాళ్ళని. అలా క్షమించి నిజం ఏంటి, తప్పేంటి, ఒప్పేంటి చెప్పలేని తల్లిదండ్రుల వల్లే ఈరోజు సమాజంలో ఒక టెర్రరిస్ట్గా, ఒక రేపిస్ట్గా, ఒక దుర్మార్గులుగా తయారవుతున్న పిల్లలు తల్లిదండ్రులు చేస్తున్న తప్పండి. ఇవన్నీ గ్రహించే ఆ రోజే నా తండ్రి ఆవిడ దూరం పెట్టి ఎప్పటికీ క్షమించలేమన్నా. ఏ గర్భంలో అయితే నా తల్లి 9 నెలలు మోసి కష్టపడి కనిందో అదే గర్భాన్ని కొట్టుకుని ఏడ్చిందండి నా తల్లి. ఇలాంటి దుర్మార్గురాలుగా నేను జన్మనిచ్చాను, నా పసుపు కుంగాలు పట్టుకుపోయిందని అదే కడుపు కొట్టుకుని ఏడ్చిందండి. నా తల్లిదండ్రుల బాధ మేము స్వయంగా చూసామండి. లోకం ఏమనుకున్నా సంబంధం లేదండి. నా తల్లిదండ్రులు పడ్డ బాధ ఇంత అంతా కాదండి. ఒక సంఘటన చెప్తాను మీకు. ఆయన నాకు ఒక 5 రాజకీయంగా కొన్ని విషయాలు చెప్పారండి. మొదటిది,
ఎప్పుడు దేని వెనకాల పరిగెట్టొద్దు. అది అధికారం అన్నా, పదవన్నా, డబ్బన్నా, ఆస్తన్నా దేని వెనకాల పరిగెట్టొద్దు. ఎప్పుడు నీ శక్తిని కూడగొట్టుకో, నువ్వు కొత్తగా కనిపెట్టుకో, జ్ఞానాన్ని పెంచుకో, అన్నీ నీ దగ్గరికి వస్తాయి అని మొదటిదండి. రెండవది, ఎప్పుడూ ఒకరి ఇంట్లోని ఒకరి జీవితంలో దీపం పెట్టడానికే ప్రయత్నం చేయి. ఆ దీపం కోసం ఎంత దూరం అన్నా వెళ్ళు, ఎంత కష్టమన్నా పడు, ఎంత మందినన్నా అడుక్కో. దీపం పెట్టిన మరుక్షణం మర్చిపో. ఎందుకంటే ఒకరికి సాయం చేసే స్థితిలోని నా దేవుడు పెట్టాడు అంటే నువ్వు వాళ్ళకు రుణం ఉన్నావు, కానీ వాళ్ళు నీ బానిస కాదు అని చెప్పాడు. మూడవది, నీ దగ్గరికి చాలామంది వస్తారు. వాళ్ళు దండాలు, వాళ్ళ పొగడ్తలు, చప్పట్లు మునిగిపోక ఎప్పుడు. వాళ్ళ కడుపులు చూడు, వాళ్ళ బ్రతుకులు చూడు, అవి మార్చడానికే ఇప్పుడు కష్టపడుతూ ఉండు. ఆ మాయలో పడ్డావా నీ జీవితం ఆ రోజుతో ముగిసిపోతుంది. నాలుగవదండి, తెలుసో తెలియకో ప్రతిపాడు నియోజకవర్గాన్ని వదిలేసుకున్నాను. ఎప్పుడూ ఆ తప్పు చేయొద్దు. మట్టి మనుషులు, మంచి మనుషులు, కష్టం, గౌరవం, మర్యాద తెలిసిన మనుషులు ఎంత దూరం వెళ్ళినా ఒక పాదం ప్రతిపాడులో ఉండిలాగే చూసుకో. ఎప్పటికీ ఆ ప్రజలకు దూరం అవ్వకు. నువ్వెప్పుడూ మన కుటుంబానికి ఇంత భిక్ష పెట్టిన ఆ నియోజకవర్గం ఎప్పుడూ మన కుటుంబం వాళ్ళకి బానిసే తప్ప వాళ్ళ పైన కాదని నాలుగవది చెప్పారండి. ఐదవది, కళ్ళు పెద్దవి చేసి గంభీరంగా నా గుండె కొడుతూ ఒక మాట చెప్పారండి. గుర్తుపెట్టుకో గిరి, దేవుడి కన్నా ధర్మమే ముఖ్యం. ప్రజాసేవలో ఉన్న నాయకుడికి తన కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యం. అదే నీ కర్తవ్యం. కొడుకుగా, తమ్ముడుగా, భర్తగా, తండ్రిగా ఉన్న గిరికి, ప్రజాసేవలో ఉన్న గిరికి ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కానీ నీ చూపు, నీ లక్ష్యం, నీ అడుగు, నీ ధర్మం, నీ కర్తవ్యం వైపే ఉండాలి తప్ప ఎప్పుడూ ఇటువైపు మళ్ళకూడదు. అయితే రోజులు మారిని, తరం మారింది, మనుషుల ప్రవర్తన, మనసులు మారిని. కాలం తగ్గట్టుగా మారినా ధర్మం వైపే నీ అడుగులు ఉండేలాగా నిరంతరం ప్రయత్నం చేయి. అదే నీ పదవి, అదే నీ ఆస్తి, అదే పెద్దలిచ్చే ఆశీర్వాదం. ఈ 5 కూడా నాకు చెప్పడం జరిగిందండి. ఎక్కడ మర్చిపోతానో, ఎక్కడ కంగారులో ఎన్ని గుర్తుండవో అని ఆయన చెప్పిన రోజు నుంచి ప్రతిరోజు ఆయన చెప్పిన మాట ఒక మంత్రంలాగా ప్రతిరోజు నేను స్మరించుకుంటూనే ఉన్నానండి. ఆ రోజు నుంచి మరణించే వరకు కూడా ఏ విషయం ఎవ్వరికి, మా అమ్మగారికి కానీ, మా అన్నయ్య గారికి కానీ, నా భార్య పిల్లలకి కానీ ఎప్పుడు ఎవరికి షేర్ చేసుకోలేదండి. ఇవన్నీ ప్రజలకు తెలియవలసిన విషయాలు కాబట్టి, మీరు అడిగారు కాబట్టి నేను చెప్పుకుంటున్నానండి. కాపు ఉద్యమ నేత